ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఫ్రెండ్స్? అందరు బాగా? మేమైతే మస్తున్నాం. బాబీ హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీ ముందు కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసిన ఫ్రెండ్స్. అదేందనుకుంటారా, మా బబ్బీ గారి దగ్గర అయితే పావులన్నీ ఒడగొట్టేసుకుని ఫ్రెండ్స్. పావులు అయితే లేవు. డైలీ ఏడుస్తుంది, మమ్మీ పావులు కావాలి, మమ్మీ పావులు కావాలని. అందుకే ఈ రోజు వచ్చే మా బబ్బీ గారి కోసం అయితే కిచెన్ సెట్ తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మా బబ్బీ గారు అయితే డైలీ ఆడతాడు. ఇక పైగా హాఫ్ డే స్కూల్ కదా, ఇక రాగానే పావులు ఓపెన్ చేస్తాడు, ఆడతాడు ఇక. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేట్, ఇక ఇదైతే కిచెన్ సెట్ అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దా. బబ్బీ చేసేద్దామారా? చూడు, మా బబ్బీ గారికి కిచెన్ సెట్ అనగానే ఎంత ప్రాణం లేచి వచ్చిందో చూసుకోండి. స్టార్ట్ చేసినట్టు ఆడుకున్నాడు. అయితే ఇప్పుడైతే ఓపెన్ చేసి ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో మీకు కూడా చూపిస్తా ఫ్రెండ్స్. మా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. కొత్త చూసే వాళ్ళైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరైతే మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏంద్రా బబ్బీ, ఎడికింది ఓకే ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కిచెన్ సెట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నా. మా బబ్బీ గారు చూడండి ఎట్లా చూసిన, ఒకసారి చూడు, ఫేస్ చూపియండి. ఇదేంది వస్తలేదు అంటున్నావు? ఇదేంది ఇలా చాక్లెట్లు వచ్చినాయి చూడండి. కప్పుకి అంట చూడండి ఫ్రెండ్స్. ఇక మా బబ్బీ గారు అయితే కప్పులు అయితే చాక్లెట్స్ అయితే తెచ్చుకుండు. ఇట్లా తాగొచ్చు. అబ్బా బాగుంది, స్మెల్ గిట్ట బాగున్నాయి చాక్లెట్లు, చిన్నగా బాగుంది. మా బబ్బీ గారిని కల రోజు పాలు పోషిస్తా, ఓకేనా? తినేస్తూనే ఉంది ఇక. సో ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ అయితే ఇక మన కిచెన్ సెట్ లో అయితే ఇక వాటర్ బాటిల్, ఇక కింద ట్యాప్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇక ఇలా వాటర్ నింపి పెడితే ఇక్కడ ఏమి వాటర్ వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఇలా గిన్నెలు అన్ని ఇవి సామాన్లు అన్ని తోముకొని ఇలా వేసుకునేది. ఒక స్పూన్ వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటమ్ ఏంది? సో ఫ్రెండ్స్, ఇక రైస్ వండుకునేది అయితే వచ్చింది. కప్పు వచ్చింది. మా మమ్మీ గారు అయితే కప్పు చెప్తుంది. ఇప్పుడు వాటర్ లో పెట్టేస్తుంది ఇప్పుడే. అందులో పైన వాటర్ వస్తాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ పొయ్యి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక దీనికి బటన్ గీట తిరుగుతుంది. ఇక పొయ్యి పెద్ద పెట్టుకునేది, చిన్న పెట్టుకునేది ఫ్రెండ్స్. ఇంకొక కప్పు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇంకో కప్పు, ఇక రెండు కప్పులు. సో ఫ్రెండ్స్, ఇక ఫ్రై చేసుకునేది ప్యాన్ అయితే వచ్చింది. లేదన్నా ఒక కర్రీ ఇలా ఫ్రై చేసుకునేది మజ్జిగ వేసుకునేది. సో ఫ్రెండ్స్, ఇదైతే కర్రీ వేసుకునే నీకే. బబ్బీలు ఏం కర్రీ వేసుకుంటావురా నువ్వు? నేను చికెన్ కర్రీ. చికెన్ కర్రీ వేసుకుంటా అంటే చాక్తో అయితే ఆడుతుంది ఇప్పుడే. ఇగో సో ఫ్రెండ్స్, ఇది కూరగాయలు కట్ చేసేది. ఇది కూరగాయలు కట్ చేసేది యాపిల్ షేప్ వచ్చింది. ఇది బబ్బీ ఇది కూరగాయలు కట్ చేసేది. దీని మీద కూరగాయలు కట్ చేసుకోలే నువ్వు? ఇస్తున్నా. సో ఇంకో స్పూన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కలుపు ఇక. బబ్బీ నీ కిచెన్ సెట్లు అన్ని వచ్చినాయిరా? అవును మమ్మీ. నేను అన్నం కూర వండుతున్నా. వండే. ఏం కూరంతో? జల్దీ వండు, నాకు ఆకలి అవుతుంది, మస్తు సేపు అవుతుంది నేను తినాక. అవును వండుతున్నా. నెలగా చాక్లెట్లు వేస్తున్నావేందే? నేను చాక్లెట్ కర్రీ వేస్తున్నావా? అయితే కొత్త కర్రీ మంచిగా ట్రై చేస్తా, మంచిగా వండు మరి దబ్బా. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు చాక్లెట్ కర్రీ చూసిరా? ఇక మా బబ్బీ గడు అయితే నాకు చాక్లెట్ కర్రీ వేసిస్తాదంట. అయిపోయింది. మా అమ్మ బాగా కలుపుకోవాలి, దీన్ని మస్తు సేపు అవుతుంది. అవునా? బాగా కలుపుకుంటే చాక్లెట్ కర్రీ అవుతుందా? అవును. ఏమో నాకు తెలియదు ఇంతవరకు, నేను ఎప్పుడు వండుకోలేను గిట్. ఇట్లా ఫోన్ లో చూసినావా? సరే మరి ట్రై చేయి. మా అమ్మ అక్కడ నీళ్ళున్నాయి, నీళ్ళు పట్టిస్తా. నేను పట్టిస్తా, తీసుకో. అంటే చాక్లెట్ దాంట్లో నీళ్ళు పోయాలనా? దబ్బా అన్నం మళ్ళా ఆ కూర వేసినాక అన్నం వండు. మళ్ళీ ఉత్త చాక్లెట్ల కూర తింటే మరి అన్నం ఎట్లా తింటారు? అలా కలుపుకోలే కదా తినేది.
వండు దబా దబా నువ్వు అంతా నేను అన్ని తోమేస్తా. అయిపోయింది. ఇప్పుడు అన్నం వండు. మా అమ్మ అయిపోయింది చాక్లెట్ కర్రీ. సరే చాక్లెట్. సో ఫ్రెండ్స్ గా మా బబ్బీ ఆడు చేసిన చాక్లెట్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే అన్నం వండుతుంది మా బబ్బీ ఆడు. రైస్ మంచిగా పెట్టు. ఇగో అట్లనే ఏదన్నా ఫ్రై గిట్ట చెయ్యి సరేనా? అలా కొత్త దాంట్లో అలా ఫ్రై చేయ కడాయిలా సరేనా? అయిపోయిందన్న. అన్నం అయిపోయింది. సరే ఫ్రై చేయమన్నా. ఫ్రై చేసేయమన్నా. అయ్యా మూత. బెండకాయ ఫ్రై చేయి. కొయ్యి బెండకాయలు కొయ్యి. కోసి ప్యాన్ పెట్టు. నేను ప్యాన్ పెడతా, వేడవుతుంది ఆయిల్ అప్పటి వరకు. ఆయిల్ పోయా అక్కడ. పోస్తున్నా ఆయిల్. ఇది అదే మర్చిపోయినా నేను. అది జ్యూస్ చేసి అయిపోయింది. దొండకాయ ఫ్రై ఇంకా ఫ్రై కానీ. సో ఫ్రెండ్స్ ఇక మా బబ్బీ అయితే ఇప్పుడే పావులాట అయితే ఆడుతుంది. బెండకాయ ఫ్రై చేసింది, ఇక చాక్లెట్ కూర చేసింది, ఇక్కడ అన్నం చేసింది. ఇప్పుడు అవన్నీ అంటే నేను టేస్ట్ చేసి నాకు చెప్పాలంటే ఎట్లుందో. అయిపోయింది. బెండకాయ ఫ్రై గిట్ట అయిపోయిందంట. ఇప్పుడు ఇవన్నీ ఆమె చేసే అన్ని వంటకాలు అన్ని నేను తినాలి. ఇలా డైలీ ఇట్లానే ఆడుకుంటా ఫ్రెండ్స్. చూడండి ఇక బబ్బీ నాకు చాక్లెట్ కర్రీ చూడండి. చాక్లెట్ కర్రీ వేస్తుంది. నేను తిని టేస్ట్ చెప్తా. మస్తు అండి. అన్నం వేస్తా ఇప్పుడు. అన్నమే. బెండకాయ ఫ్రై అయ్యి కొంచెం. సూపర్ అయింది ఫ్రెండ్స్. నేను కూడా ఎంత ఇప్పుడు నేను వేస్తా ఇప్పుడు నీకు. ఇప్పుడు నాకు మా బబ్బీ ఆడు వేసిన చాక్లెట్ కర్రీ వేస్తున్నా. తిను. అన్నమే. చాక్లెట్ కర్రీ తిన్నాక అన్నం వేస్తా. ఎట్లుంది? బాగుంది. చెప్పు బాగుందని. బాగుంది. సో ఫ్రెండ్స్ మీకు ఇట్లా కిచెన్ సెట్ కావాలంటే కింద లింక్ ఇచ్చిన వెళ్ళి కొనుక్కోండి ఫ్రెండ్స్. మా బబ్బీ గారు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసి ఇచ్చినాం. మేము డైలీ అయితే ఆడుకుంటాం. మీరు ఇట్లా డైలీ ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో ముందుకు వస్తాం. బై బాయ్.